ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లైవ్ లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మరొకసారి ఉదయం మొదలుకొని ఒక సాయంకాలం వరకు నీ కృపలో ఆదరించి కాపాడి మా ప్రయాణంలో మా యొక్క నాయన ప్రయాణంలో అండగా ఆశ్రయంగా ఉండి నడిపించి క్షేమంగా గృహాలకు చేర్చినందుకు స్తోత్రాలు ప్రభా. తిరిగి సాయంకాలం వేళలో మమ్మల్ని మీ పాదాల చెంతకు నడిపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించగలరని ఒక కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించమని మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి అయా మరి మాటలు వచ్చుటకు సహాని కృపను పరిశుద్ధాత్మను నింపమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఈ కూడిక అంతటిలో మీరే ఉండి నడిపించగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది, ఒక పాటను పాడుకుందాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మతో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను, ఆత్మలోని దేవుడు దర్శించే నన్ను అద్భుతమాద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను, ఆత్మలోన దేవుడు దర్శించే నన్ను అద్భుతమాద్భుతమే, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చు, ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చు, ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. బూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే, ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిస్తా. బూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే, ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిస్తా. కుతూహల మార్బాటమే
నా యేసు సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి హెబ్రీలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం నేటి దినవాక్యముగా చూసుకుందాం. మేము వివరించుచున్న సంగతులను సారాంశమేమనగా మనకు అటు ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుషులకు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను. ఇక్కడ 2 వచనాలు గమనిస్తే, మేము వివరించిన సంగతులు సారాంశమేమనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన్నే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పరిశుద్ధ నామమునకు అనగా పరిశుద్ధుడు, మనుషులకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు ఆసీనుడై ఉన్నాడు. ఆయనే క్రీస్తు. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వములో ఆసీనులై ఉన్నారు. భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడంటే ప్రభు అయిన యేసు తండ్రి దగ్గర కుడి పార్శ్వములో ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణములను బలులను అర్పించుటకును నియమింపబడును. అందుచేత అర్పించుటకును ఆయన ఈయనకు ఏమైనా ఉండుటకు ఆవశ్యకము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలను అర్పించువారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల పక్షమున యాజకుడై ఉన్నాడు. మోషే గుడారము ఈయన భూమి మీద ఉన్న పక్షమున యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువులను ఛాయారూపమైన గుడారముల యందు సేవ చేయుదురు. ఇక్కడ 4వ వచనము నుంచి మనం చూసినట్లయితే 3వ వచనము నుంచి ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకును నియమింపబడి ఉన్నారు. యాజకులు ఆనాడు మరి దేవుని చేత ప్రతి ప్రధాన యాజకులైన మరి వారు చేసే పని అర్పణలను బలులను అర్పించుటకు నియమించబడి ఉన్నారు. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యకము.
మరి అర్పించుటకు ఏమైనా ఉన్నదంటే అది ఆవశ్యకము. ధర్మశాస్త్రం ప్రకారము అర్పణలను, ఇది మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా అర్పణలను అర్పించును గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు, మరి మోషే గుడారము అమర్చబోయినప్పుడు ఎక్కడ? భూమి మీద. మరి భూమి మీద ఉన్నప్పుడు గుడారం ఉన్నది. ప్రభువైన యేసు ధర్మశాస్త్రమునకు కాకుండా ఆయన మరి ఇక్కడ చూసినట్లయితే బలులను అర్పించుటకు నియమించ, అందుచేత అర్పించుటకును ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యకము. కానీ ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారు గనుక ఎవరు వీళ్ళు? యాజకులు, ప్రధాన యాజకులు. వీరందరూ కూడా ఈ యొక్క అర్పణలో ఉండేవారు. అందుకే మోషే గుడారము మరి అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడము. కొండ మీద మండుచున్న అగ్నిలో నుంచి, పొదల్లో నుంచి దేవుని ఆజ్ఞ మోషకు రావటం, 10 ఆజ్ఞలు. అది మరి నెరవేర్పుగా ఆయనను నిలబెట్టిన దేవుడు. దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువులను ఛాయ రూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. మరి వీరికి నియమించిన ప్రకారము, ఆ ప్రకారమే వారు సేవ చేస్తున్నారు గుడారములో యందు. 6వ వచనం, ఈయన అయితే ఇప్పుడు మరి యొక్క వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవాకర్తయు పొంది ఉన్నాడు. ఎవరు? ఈయన ప్రభువైన యేసు పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ ఒక్కటి నిబంధనలో లోపము లేనివాడైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించే వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇట్టి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. ప్రభువైన యేసు క్రొత్త నిబంధన. ఇప్పుడున్న యూదులు కానీ అప్పుడున్న యూదులు కానీ ఈ కొత్త నిబంధనకు అనుకూలముగా లేరు. కాబట్టి ప్రభువైన యేసును సిలువ వేశారు. అయినా ప్రభు అంటాడు, ప్రభు ఇట్లానే, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, మరి అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలపలికి తీసుకొని వచ్చుటకు వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అదేమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. ప్రభు చెప్పుచున్నాడు, వారు ఈ నిబంధనలో వారు ఏమైపోయారంట? నిలవలేదంట. కాబట్టి మరి గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. ప్రభు చెప్పుచున్నాడు. 10వ వచనం, ఆ దినములైన తరువాత ఇశ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు రాజలై ఉందును. ఇది ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ దినం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు, లేదా ఆ యొక్క కాలము సమయం వచ్చినప్పుడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా, మరి వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఏమని? నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై
పొందారు అనే విషయాన్ని ఆ కాలము ఆ సమయము వచ్చినప్పుడు వారు తప్పక తెలుసుకుంటారు అనే విషయాన్ని మరి ఇక్కడ భక్తుని చేత వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. వారిలో ఎవడను ప్రభువును తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను బోధింపడు. వారిలో చిన్న వాళ్ళు మొదలుకొని పెద్ద పర్యంతరము అందరూ నన్ను తెలుసుకొందురు. ఎక్కడెక్కడంట ఆ పట్టణ నివాసులు తన సహోదరులకైనను బోధించేటప్పుడు వారిలో చిన్నలు పెద్దలు మొదలుకొని ఈ యొక్క మరి తెలుసుకుంటారు. ఇంకా ఆ సమయము ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడు, ఆ సమయం ఇచ్చాడు, ఆ సందర్భం ఇచ్చాడు. రాబోయే దినములో ఆయన గురించి తెలుసుకుంటారు ఆ పట్టణ వాసులైనను ఆ సహోదరులైనను. మరి తప్పక ఆ సమయంలో వారు తెలుసుకుంటారు. మరి 12వ వచనం, నేను వారి అక్రమముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ప్రత్యేకమైన పాపం విషయంలో దేవుని మనసులో ఉన్న మాటను తెలియపరిచాడు. నేను వారి అక్రమముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అంటాడు. అక్రమ విషయంలోనూ మరి అంతేకాకుండా వారి యొక్క పాపం విషయంలోనూ ఇంకను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. వాళ్ళు మర్చిపోవాలి, నేను మర్చిపోతాను అన్నట్టుగా ఈ మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాటి జరిగిన సంగతులను నెమరు వేసుకుంటూ ఉన్నాం. ప్రభు మాటలు, ఆ దినముల తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏమనగా వారి హృదయముల మీద వాటిని రాయినట్టు నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. ఇది జరగాల్సింది ఇజ్రాయెల్ ప్రజలకు. కాబట్టి వారు నిజముగా దేవుడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు అనేది తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ జనం ఎవరైతే దేవుని అంగీకరించలేరో వారందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా తిరిగి ఈయనే నిజమైన దేవుడు అని గ్రహించాలి. కాబట్టి ఆ సమయం వస్తుంది, ఆ పట్టణమునందు వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకున్నాడని మరి తెలుసుకునే లాగా ఆ పట్టణము ఆ సహోదరులను బోధలను వారిలో చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు క్రీస్తును అంగీకరించే హృదయాన్ని దేవుళ్ళు కలిగిస్తాడు. కాబట్టి ఆ సమయం కొరకు మనం వేచి చూడాలి. ఏ నాలుక ఒప్పుకోలేదో, ఏ నాలుక ద్వారా తిరుగుబాటు చేశారో, ఈయనను సిలువ వేడి ఈయనకు బదులుగా బరబ్బాను మాకు విడుదల చేయడి అని ఎవరైతే అన్నారో, ఎవరి ద్వారా అయితే ఆ కల్వరి సిలువకు ఆయనను అప్పగించారో ఆ యూదులకు ఇప్పుడు పశ్చాత్తాప దినములు వచ్చుతున్నాయి. విలాపము వాక్యములు సెలవిచ్చినట్టుగా వారు ఏడుస్తూ అంగలారుస్తూ ప్రభు వైపు ఎప్పుడైతే తిరుగుతారో, ఆ నినివే పట్టణస్తులు ఏ విధంగా తిరిగి ప్రభును ఆకర్షణలోకి తీసుకున్నారో, ఆ విలాప వాక్యములు రాసినట్టుగా వాళ్ళు ప్రలాపిస్తూ ఉపవాసం ఉండి ఏడుస్తూ అంగలారుస్తూ దేవుని వైపుకి ఎప్పుడైతే తిరుగుతారో, ఎవరు వీళ్ళు? ఇజ్రాయేల్ ఇంటి వారితో దేవుడు చెప్తున్న మాట. ఇజ్రాయేల్లో జరుగుతున్న సంఘటనలు మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఇప్పటి వరకు క్రీస్తును అంగీకరించక, క్రీస్తును దేవుడుగాను రాజుగాను ప్రధాన దేవుడుగాను అంగీకరించలే వాళ్ళు. కాబట్టి అవకాశం ఇచ్చాడు. వారి హృదయముల వాటిని రాయినట్టుగా నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ అవకాశాన్ని నేటి దినములు దాన్ని సరిచేసుకోవాలి. సమయము దగ్గరకు వచ్చింది. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. ఇజ్రాయెల్ కంట్రీని మనం గమనించినట్లయితే యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని రాకడకు సూచనగా అతి సమీపంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడైనా వారిలో మారు మనస్సు రావాలి. ఇప్పుడైనా వారిలో పశ్చాత్తాపం రావాలి. ఇప్పుడైనా వారికి క్రీస్తులో ఆ మనస్సు వారిలో కలిగి ఉండాలి. వారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆ బోధకు లోబడాలి. ఆ కట్టడాలకు విధులకు దేవుని వైపు ఆకర్షితులై ఉండాలి. అప్పుడు దేవుడు అంటాడు,
నేను వారి అక్రమముల విషయములను దయ కలిగి వారి పాపములను ఇంకను ఎన్నడు జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎన్నడు కూడా నేను వారి పాపములను జ్ఞాపకం చేసుకోను, ఎన్నడు కూడా నేను రిపీట్ చేయను. వీరు నన్ను ఈ రీతిగా బాధ పెట్టారు, ఈ రీతిగా హింసించారు, ఈ రీతిగా అనేది ఎన్నడూ కూడా నేను వారిని జ్ఞాపకము చేసుకోనని సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే వారికి నేను దేవుడనై ఉన్నాను, వారు నా ప్రజలై ఉన్నారు. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. చివరిగా 13వ వచనం, ఆయన కృత నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఊడిపోవునో అది అదృష్టమంతులకు సిద్ధముగా ఉన్నది. ఇక్కడ క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదలు పెట్టాడు. మరి ఎప్పుడైతే కొత్తది ప్రవేశిస్తుందో పాతది ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాల్సిందే కదా. క్రొత్తది మొదలైనప్పుడు పాతది వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ప్రభువైన యేసు అంటాడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేయబడును. పాతది క్రొత్తది, నువ్వు క్రొత్త దానిలోనికి రావాలి. నీ క్రొత్త మారు మనస్సు కావాలి. నీ క్రొత్త మారు మనస్సుతో నువ్వు ప్రాయశ్చిత్తం కలగాలి, పాప క్షమాపణ కలగాలి. ఏది చేస్తాయో తెలియక ఎన్నో చేస్తూ వచ్చావు, కానీ ఇప్పుడు తెలుసుకో, ఈ క్రొత్త నిబంధనకు కట్టుబడిగా నువ్వు ఉండాలి. మొదటిది పాతదిగా చేయబడును. పాతది సూచనగా ఉంటుంది మనకి. ఆ నిబంధనలు నడవాల్సిన పని లేదు. సూచనగా దాన్ని తీసుకోవాలి, క్రమంలో తీసుకోవాలి తప్ప ఆ నిబంధనలోనికి వెళ్లాల్సిన పని లేదు. ఒకవేళ ఆ రకంగా వెళితే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, మోషతో మాట్లాడిన ప్రకారంగా ఏ పని చేసినా పట్టుబడితే వారిని కొట్టి చంపాలి. విశ్రాంతి దినం నాడు ఏ పని చేయకూడదు. ఈరోజు విశ్రాంతి దినం నాడు డబుల్ యాక్షన్, డబుల్ డ్యూటీలు, డబుల్ సంపాదన. చూసారా, అది విశ్రాంతి దినం నాడే. ఆ రోజు రాకోకుండా రాత్రి పగలు కష్టపడతారు. ఏంటంటే డబుల్ శాలరీ వస్తుందని, ఎక్కువ సంపాదించవచ్చు, డబుల్ జీతం వస్తుందని. ఆ విశ్రాంతి దినం నాడే ఎందరో 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 ప్రపంచంలో ఆ దినాన్ని వాడుకుంటూ ఉంటారు. అది నిజంగా దేవుని ఒకవేళ మనం చూసినట్టయితే ఆ రోజు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ పని చేయకూడదు. ఒకవేళ చేసినట్టు కనబడితే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలి. అది పాత నిబంధనకు తగిలిన ఆ కనబడుతున్న గొప్ప దేవునిచే మరి మోషకిచ్చిన ఆజ్ఞ కనబడుతుంది. ఇప్పుడు ఆజ్ఞ క్రొత్త నిబంధనలో లేదు. ఎవరైతే ఆ సమయాన్ని వాడుకుంటున్నారో వారి విషయంలో ఎవరు కూడా కొట్టి చంపాల్సిన పని లేదు. ఎవడి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాడు వచ్చినా రాకపోయినా వాడు ఎంతో అంత కానుక ఇచ్చి దైవజనులకు వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అంటున్నారు. మరి ఆలయానికి రాకపోయినా వారి విషయంలో దైవజనులు ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నారు. కానీ మరి ఆ క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు చూసుకున్నట్లయితే ఇదే తేడా. నువ్వెక్కడున్నా దేవుడు నీతో మాట్లాడతాడు. క్రొత్త నిబంధనలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. పాత నిబంధన విషయానికి వెళ్తే నీవు మాత్రం సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకునికి నీ అర్పణలు లేదా నీవు బలులుగా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ రక్త ప్రోక్షణ ద్వారా నీ పాపముల నిమిత్తము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకులు చేయాల్సిన పని అది నా విషయంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కృత నిబంధనలో నువ్వు ఎక్కడున్నా కిచెన్లో ఉండి వంట చేసుకుంటా దేవునితో మాట్లాడవచ్చు. నువ్వు బాత్రూంలో ఉండి దేవుని ఘనపరచవచ్చు. నీ ప్రయాణంలో ఉండి యేసును మహిమపరచవచ్చు. నీ బెడ్రూమ్లో ఉండి యేసును కీర్తించవచ్చు. నువ్వు హాల్లో ఉండి దేవుని మాట్లాడితే నీ మాటను వినే దేవుడుగా ఉన్నాడు. అతి సమీపంగా నీకు నీ ఎదుట, నీ వెనక, నీ ప్రక్కన ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఎంత క్రొత్త నిబంధనలో ఎంత మార్పులను మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఈ విధంగా లేదు.
ఆ రోజు పెద్ద తెర, ఆ దేవాలయపు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అంటే యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలం వరకు మనకు అవకాశం ఉంది. స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 3 రకాలుగా ఉండేది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఆ 3 అతి పరిశుద్ధ స్థలములోనికి క్రొత్త నిబంధన ప్రవేశం పెట్టింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఆ స్వేచ్ఛను మనకిచ్చాడు దేవుడు. ఎప్పుడైతే కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు, యెరూషలేములో ఉన్న దేవుని ఆలయంలో ఆ 6 ఇంచుల తెర అది చీలిపోయినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఎవరైనా సరే ఇంకా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఘనపరచవచ్చు. యాజకులతో అవసరం లేకోకుండా యేసు క్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధనలు అవకాశం ఇచ్చాడు. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం వాడుకోవాలి, ఈ రీతిగా దేవుని స్తుతించాలి అనే క్రీస్తు యొక్క విషయాన్ని ఆ చిన్నలు పెద్దలు యేసును దేవుడుగా అంగీకరించాలని, వారు ఎలాగూ నా ప్రజలే, ఇయ్యలేకపోతే రేపు అంగీకరిస్తారు అనే నిశ్చయతతో దేవుడున్నాడు. ఈరోజు మన మీద దేవుడు భారం ఉంచాడు. అటు ఇజ్రాయేలు ప్రజల కొరకు మనము క్షేమము కొరకు ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. కాబట్టి పౌలు గారు ఆ దినాల్లోనే ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలోనే వారి పరిచర్య అంత గట్టిగా నమ్మకమైన పరిచర్య చేస్తూ వచ్చాడు. కానీ అపవాది వారిని ఎంతగానో వాడుకున్నాడు. అయినప్పటికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఆ దినముల తర్వాత, అనగా క్రీస్తును సిలువ వేసిన దినముల తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. వారి ధర్మ విధులను వారి హృదయంలో, మనసులో నుంచి వారి హృదయం మీద వారిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. ఇది ఆ దినములైన తర్వాత, అనగా యేసు క్రీస్తును సిలువ వేసిన దినాల తర్వాత విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. అవకాశం తప్పు జరిగినప్పుడు అవకాశం ఇస్తాడు దేవుడు, దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటేనే దేవుడు మరి మన జీవితాలకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మరి ఈ క్రొత్త నిబంధన అనేది మనకు చాలా సులువుగా పిలిస్తే, ఇదిగో నేనున్నాను, నీకు సమీపంగా ఉన్నాను అంటాడు దేవుడు. కానీ అదే పాత నిబంధనను బట్టి చూస్తే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అవకాశం వచ్చేది. ఇప్పుడు నిరంతరం నీ ఉన్న చోటును ఏ మధ్యరాత్రి లేసి, ప్రభువా ఎస్ ఐఎమ్ హియర్ అంటాడు. హల్లెలూయా, నేనున్నాను ఇక్కడే. అలాంటి గొప్ప అవకాశం మనకిచ్చాడు. ఏ పరిస్థితి ప్రభావమైనా సరే పిలిస్తే పలికే దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకే ప్రపంచంలో అత్యధికమైన దేశాలకు కూడా క్రీస్తును వెంబడించే వారు కోకొల్లలుగా ఉన్నాడు. దేశాల్లో, ప్రపంచంలోనే క్రీస్తు శిశువులుగా మారిన కోకొల్లలుగా మనల్ని చూస్తూ ఉంటాం. ఎట్టకేలకి స్వార్థ నలుమూలలా విస్తరింపబడుతుంది. అనేకులు క్రీస్తును అంగీకరిస్తున్నారు, అనేకులు క్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరిస్తున్నారు, ఆయన మార్గంలో నడుస్తున్నారు. అందుకే నేటి దినాన ఒక అమెరికా, యుఎస్ఏ లాంటి దేశంలోనే ఒక అద్భుతమైన దైవజనుని హత్య చేయడం జరిగింది. ఉన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. ఎవరినైనా సరే సరిచేయడానికి, చిన్న వయసు 38 సంవత్సరాలు, చిన్న బిడ్డలు ఆయనకి దుండగులు కాల్చి చంపారు. ఒక అమెరికా లాంటి దేశంలోనే ఇలాంటి సంఘటనలు జరిగితే, ఈ మన భారతదేశ పరిస్థితిలో హైందవుల మధ్యలో జీవిస్తున్న మన పరిస్థితి ఏంటి? కాబట్టి విస్తరించిపోవాలి సువార్త. దేవుని విషయమై బహుబలంగా ప్రతి ఒక్కరూ వాడబడాలి. ఏదో రీతిగా ఆయన సువార్తను మనం ప్రకటిస్తూ ఉండాలి. ఎవరికి తోచినట్టుగా వారు దేవుని యొక్క పనిలో ఉండాలి. అందుకే క్రొత్త నిబంధన ఆ యొక్క స్థితిని దేవుడు మనకిచ్చాడు. నువ్వు ఎక్కడ నిలబడి సువార్త ప్రకటించినా దేవుడు నీ మధ్యలో ఉంటాడు, ఆ కార్యాలు జరిగిస్తాడు.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినవాక్యములో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఆ దినములైన తర్వాత, అనగా క్రీస్తును సిలువ వేసిన దినాల తర్వాత, అదే ఇజ్రాయేల్ ఇంటి వారితో దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఈ రాత్రి మన ఇంటి వారితో మనతో మాట్లాడుతున్నాడు. నీ రక్షణ ఎక్కడ? నువ్వు రక్షించబడ్డావా? బాప్తిజం తీసుకున్నావా? క్రీస్తు కొరకు నిలబడ్డావా? దేవుడు ప్రశ్నిస్తాడు ఈ రాత్రి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కేవలం నటిస్తూ ఉన్నావా? ఆ దేవుడితో ఈ దేవుడితో అక్కడ ఇక్కడ తిరుగుతూ మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చానని మనం నటిస్తున్నావా? ఉంటే నువ్వు అక్కడన్నా ఉండు, ఉంటే ఇక్కడ ఉండు. నులువెచ్చనగా ఉండటానికి వీలు లేదండి. దేవుడు ఖచ్చితంగా ఆయన నోటి నుంచి ఉమ్మివేస్తాను అని సెలవించాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి దేవుడు నిన్ను క్రొత్త నిబంధనలోనికి నిన్ను ప్రవేశపెట్టాడు. 2025లో ఉన్నాం మనం, క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఇదిగో నూతనము క్రొత్త చేస్తాడు దేవుడు. మన జీవితాలను, మన బ్రతుకులను నూతనంగా చేస్తాడు. ఆయన మాట నమ్మదగింది. 10వ మాసం 2025లో 12వ తారీఖు నాడు ప్రభు హెబ్రీలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం, మరి 9వ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ వర్తమానం ద్వారా మనల్ని బలపరిచినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారిలోనైనా క్రొత్త నిబంధనకు అనుకూలమైన మనసును కలిగి క్రీస్తుకు సాక్షిగా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలుగా బాప్తిస్మము తీసుకొని ఇహలోకములో ఈ లోక అధికారిని జయిస్తూ నీ పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన భక్తితోనైనా నీ సన్నిధిలో ఉండటకు సహాయం దయచేయి. అనేకులు కూడా ఈ వర్తమానాన్ని వింటున్నారు. అలనాడు నైనా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అవకాశము తిరిగి ఇజ్రాయెల్ ఇంటి వారికి అనుగ్రహించాం. ఈరోజు మేము తప్పిపోయి జీవిస్తున్నాం. మాకు కూడా ఈ అవకాశం మాతోనే మాట్లాడారు అని గ్రహిస్తున్నాం. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. యేసు దేవా, మరి ఒకసారి మమ్మను, మా కుటుంబాన్ని, పరిచర్యను ప్రభా విస్తరించి కాపాడండి. దేశ విదేశాలకి ఈ యొక్క నాయన మరి వర్తమానం వెలులాగున అనేకులు దీనితో పాటు వారి యొక్క ఫేస్బుక్ ద్వారాను, యూట్యూబ్ ద్వారాను, అనేక వాటి ద్వారా ఈ యొక్క వర్తమానం ముందుకు వెళ్ళడానికి సహాయం, వారి ఎంత కృషి చేయటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా నేటి దినం లైవ్లో పాలు పంపులు పొందిన అయా మరి ఎందరో ఉన్నారు, అటు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మరి రేపు ఉదయం అనగా అయా 13వ తారీఖు 11 నుంచి 12 గంటల లోపు, 14 రేపు మరి 14, 11 నుంచి మరి 12 తారీఖు 12 గంటల వరకు లేదా 12:30 వరకు జరగబోతున్న స్నేహ ఆపరేషన్ విషయంలోనైనా మరి డెలివరీ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన కోరి ఉన్నారు బిడ్డలు. అటు డెలివరీ విషయంలో ప్రభుని పాదాల చెంత పెడుతూ ఉన్నాను. ఒక స్త్రీ ప్రసవిస్తూ ఉంటే ఎన్ని బాధలు ఉంటాయో, ఆనాడే మీరు స్త్రీకి ఇచ్చిన వేదనను బట్టి ఆ వేదన కలిగి వస్తున్న నూతనమైన బిడ్డను చూసి ఆ బిడ్డ ఆనందించలాగు తల్లి బిడ్డ క్షేమాన్ని దయచేయమని, ఆ కుటుంబానికి మరి ఒక నూతనమైన బహుమానాన్ని పొందుకున్నటకు మంచి సమయాన్ని మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ప్రత్యేకంగా మరొకసారి స్నేహ విషయంలో, వారి కుటుంబం విషయంలో ప్రార్థిస్తుండగా నీ కృప, నీ సన్నిధి ఆ బిడ్డల మీద ప్రకాశింపు గొప్ప అద్భుతమైన ఆ డెలివరీ విషయంలో మీ తోడు నీడ అన్న ఆశ్రయంగా ఉండి డాక్టర్స్తో మీరే ఉండి సకాలానికి అటు కార్యక్రమం జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాను. తల్లి బిడ్డ క్షేమ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ప్రత్యేకంగా పాస్టమ్మను బట్టి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి డూబు నాలుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయమని, చిన్నది సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందును కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజులని పరిచయం చేసి బిడ్డగా బిడ్డను అభిషేకించమని, నా యొక్క తల్లింటి వారిని తండ్రింటి వారిని మంగనూరు వంశస్థులందరినీ ఆయా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్నలను వదన అక్క బావులను బామరుదులను మరదలను నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి. దేశ సరిహద్దులను మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్ నర్సులను, ఆయలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మా దేశాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న వారిని, మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, వారి యొక్క పరిపాలన, తండ్రి మంత్రులను, గవర్నమెంట్ అధికారులను ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి కుషాగూడ టిప్పులు పొందిన తోటి సహోదరులను ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించమని, పాలిచ్చే వారిని, ఎక్కడైనా వారిని జ్ఞాపకం చేసుకోమని, వివాహ దినములు జన్మదిన జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించి, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాలను, తరికాలను, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత కలుగుటకు సహాని కృపను దయచేయమని, ప్రత్యేకంగా మా ప్రభావం మరొకసారి నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ఇప్పటి వరకు మీరు నిలబెట్టారు. అటు ఉద్యోగంలోనూ ఇటు పరిచయలోనూ వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. భోగారం విషయంలో నీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు. నీ చిత్తం వెల్లడిపరచమని ప్రార్థిస్తున్నాను. భయంకరమైన రాత్రి సమీపిస్తుండగా మీరు ఇచ్చిన ఆహారం భోజించబడని అంటున్నాగా ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ కంట్రీ విషయంలో, అక్కడ జరుగుతున్న యుద్ధాల విషయంలోనైనా, చుట్టుపక్కల ఉన్న అరబీ కంట్రీ అందరూ కూడా నేను ఇజ్రాయెల్ వైపు చూస్తుండగా నీ సన్నిధిని, కాపుదలని, భద్రత ఇజ్రాయెల్ పైన ఉండునుగాక. వారికి క్షేమము కలుగుటకు ప్రార్థిస్తున్నాము. వారి పక్షాన మీరుండి యుద్ధాలు జరిగించిన ఆయన వారికి మీరే క్షేమాన్ని దయచేయమని, మారు మనస్సు, పశ్చాత్తాపం, రక్షణ అనుభవము, క్రొత్త నిబంధనలోనికి వారందరూ వచ్చినప్పుడు కృప సహాయం దయచేయగలని ప్రార్థిస్తూ, సీజన్లో వచ్చే వ్యాధులను గద్దించమని, మంచు తుఫాన్లను బట్టి ప్రార్థిస్తున్నాను. అయా చాలు ప్రభు, వర్షాలు ఎక్కువైతే మరి మా యొక్క రైతు బిడ్డలు పండించిన పంట అంత నష్టం. ఇప్పటికే వరదల ద్వారా అనేకమైన ప్రాంతాలు నష్టపోయాయి, పట్టణాలు నాశనమైపోయాయి. అయా అనేకమైన గృహాలు నాశనమైపోయాయి. చాలు ప్రభా, కంట్రోల్ వచ్చాను. నీ వాక్కును పంపు అయా శాంతింపచేయమని ప్రార్థిస్తున్నాను. భయంకరమైన ఈ రాత్రులు నీ రెక్కల కింద మనం బదులుపరిచి ఉదయకాల సమయంలో నేను ఆరాధించి కనపరిచే అయా పునరుత్థాన దినములు మేమందరము ప్రవేశించుటకు కృప సహాయం దయచేయాలి. యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నూనె సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.